హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వెబ్ టీవీ ఛానల్. హాయ్ గాయస్, చాలా రోజుల తర్వాత మన వెబ్ టీవీ ఛానల్లో ఇక నుంచి ఈ రోజు నుంచి ఇక వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మన ఛానల్ను సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు టాపిక్ విషయానికి వస్తే గాంధీ తాత చెట్టు విన్నారా? ఎవరైనా వినలేదా? అయితే అర్జెంటుగా వెళ్ళి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒకసారి ఖచ్చితంగా ఈ మూవీ, ఈ సమాజంలో ఈ పిల్లలు ఖచ్చితంగా చూడాల్సిన మూవీ గాంధీ తాత చెట్టు. ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరులో రామచంద్రయ్య గొప్ప గాంధీవాదంతో ఉండే వ్యక్తి. ఆయన తండ్రి కూడా గాంధీవాదంతోనే, ఆయన బాటలోనే నడుచుకుంటూ ఉండే వ్యక్తులు అన్నమాట వీళ్ళు. అయితే ఈ రామచంద్రయ్య ఒక చెట్టును, అంటే 1949లో గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన గుర్తుగా ఒక వేప చెట్టును నాటి ఉంటాడు. అది పెరిగి పెద్దదయ్యి 2000 సంవత్సరం నాటికి వచ్చేసరికి దాదాపు 50 ఏళ్ళు గడిచిపోయి ఉంటాయి. ఆ చెట్టు పెరిగి పెద్దదయ్యి 50 ఏళ్ళు గడుస్తుంది. అయితే ఆ రామచంద్రయ్యకు ఒక కొడుకు, ఆయన పేరు దివాకర్ అని పెడతాడు. ఆ దివాకర్కి మ్యారేజ్ అయిపోయి ఆయనకి ఒక కూతురు పుడుతుంది. ఆ కూతురు మరెవరో కాదు, ఈవిడ సుకుమార్ గారి స్వయాన ఆయన కూతురు ఫస్ట్ డెబ్యూ ఫిలిం అనమాట. అయితే ఆ అమ్మాయి అసలు డెబ్యూ ఫిలిం అసలు ఎప్పటి నుంచో సినిమాలు చేస్తున్నట్టుగా మంచి యాక్టింగ్, చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. మీరు సినిమాలో మాత్రం చూస్తే కనుక అసలు ఈ అమ్మాయి ఇదే ఫస్ట్ సినిమానా లేదంటే ఇదివరకు చేసిందా అన్నంత మంచిగా యాక్టింగ్ చేసింది. ఓకే, ఇప్పుడు కథలోకి వస్తే తెలంగాణలోని మారుమూల విలేజ్ అనమాట ఇది. అయితే ఇక్కడ మొత్తం రైతులందరూ చెరుకు పంట సాగు చేస్తూ ఉంటారు. ఈ చెరుకు పంట సాగు చేసి చెరుకు ఫ్యాక్టరీ, షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్ళి అక్కడ షుగర్ తయారు చేస్తుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం జరుగుతుంది. ఆ మూతపడినప్పుడు ఈ చెరుకు వేసిన రైతులంతా ఏం చేయాలో పాలుపోక అందరూ తలా ఒక దిక్కు, అంటే టౌన్కి వెళ్ళిపోవడం, అక్కడ పనులు చేసుకోవడం అట్లా చేస్తుంటారు. ఊరు మొత్తం చిన్నాభిన్నం అయిపోతుంది. ఇది ఇలా ఉండగా ఆ మినిస్టర్, వాళ్ళ తరపు మనుషులు, తర్వాత ఈ విలేజ్లో ఉండే సర్పంచ్ గారు కుమ్మక్కై రైతుల దగ్గర భూములు కొని అక్కడ కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించాలని గట్టిగా అనుకుంటారు. అయితే రైతులందరి దగ్గర, మొత్తం అందరి దగ్గర పొలాలన్నీ కొంటారు. కొన్న తర్వాత ఆ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఈ రామచంద్రయ్య పొలము అడ్డు అనమాట. ఖచ్చితంగా ఆ పొలం కొంటేనే ఆ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఖచ్చితంగా సరిపోతుంది. అయితే ఈ రామచంద్రయ్య గాంధీవాదం కాబట్టి ఆ చెట్టు తనకి గాంధీ తాత చనిపోయినప్పటి నుంచి ఆ చెట్టును పెంచుతున్నాడు కాబట్టి తనకి ఆ చెట్టుకి చాలా అనుబంధం ఉండడం వల్ల నేను దాన్ని అమ్మను అని చెప్తాడు. ఖచ్చితంగా ఎలాగోలాగా ఆయన పొలాన్ని కూడా కొనుక్కొని ఆ కెమికల్ ఫ్యాక్టరీకి ఖచ్చితంగా ఆ రోడ్డు వేయాలి కాబట్టి ఆ చెట్టును కొట్టేయాలి, ఆ పొలాన్ని అంతా కొనుక్కొని రోడ్డు వేయాలని ఈ సర్పంచు, ఈ మినిస్టర్ తరపు వచ్చిన ఒక సతీష్ అనే క్యారెక్టర్ చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కానీ రామచంద్ర మాత్రం అమ్మనంటే అమ్మడు అంటాడు. అయితే ఇది ఇలా ఉండగా దివాకర్ తన స్నేహితుల దగ్గర సాయంత్రం కళ్ళు తాగడానికి వెళ్తాడు. అయితే అందరు పొలాల్లో అమ్ముతున్నారు, మీ పొలం ఎందుకు అమ్మడం లేదు, మీ నాన్నని గట్టిగా ఒకసారి అడుగు అని స్నేహితులు చెప్పడంతో ఇష్టం లేకపోయినా సరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా పొలాన్ని అమ్మాలి, అందరు అమ్ముతున్నారు, అందరు అమ్మి పట్నం వెళ్ళి అక్కడ ఏదో పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు, మనం కూడా అమ్ముదామంటే వాళ్ళ నాన్నగారు, నాకు ఆ చెట్టుకు ఆ పొలానికి చాలా అనుబంధం ఉంది, మీ తాతయ్య నేను కలిసి గాంధీ గారు చనిపోయిన రోజు గుర్తుగా ఆ చెట్టును నాటుకున్నాము, నా ప్రాణం అంతా ఆ చెట్టులోనే ఉంది కాబట్టి నేను ఆ పొలాన్ని కానీ ఆ చెట్టును కానీ తాకనివ్వను, అసలు అమ్మనని చెప్తాడు. అయితే నువ్వు చచ్చిపోయినా సరే నేను ఖచ్చితంగా అమ్మే తిరుగుతాను అని దివాకర్ చెప్తాడు. ఈ బాధతో ఆయన ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఆ చెట్టు దగ్గరే అలాగే చనిపోతాడు. తర్వాత ఈ పొలాన్ని అమ్మేసి, దివాకర్ గారు ఈ పొలాన్ని అమ్మేసి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి తన కూతురు దగ్గర, అంటే తన కూతురు పేరు వాళ్ళ నాన్నగారు గాంధీ అని పేరు పెట్టింటారు. ఆ అమ్మాయి కూడా సత్యం అహింస అనే గాంధీవాదంలోనే నడుస్తూ చాలా చక్కగా చదువుతూ ఉండే పిల్ల. అయితే తన కూతురు ఎందుకు అమ్మాము నాన్న ఆ పొలము అని వాళ్ళ నాన్నతో కొంచెం సీరియస్గా, ఎమోషనల్గా మాట్లాడడం జరుగుతుంది. నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసు అని వాళ్ళ నాన్న గట్టిగా అరవడం జరుగుతుంది. ఆ అమ్మాయి కూడా గాంధీవాదంలో సత్యాహింస అనేది మైండ్లో పెట్టుకుంది కాబట్టి వాళ్ళ నాన్న ఏం చెప్తే అది వింటూ ఉంటుంది.
ఇది ఇలా ఉండగా మళ్ళీ ఒకరోజు స్నేహితుల దగ్గరికి కళ్ళు తాగడానికి మన దివాకర్ వెళ్తే, మీ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదా, పెళ్లి చేయలేదా అని అడుగుతాడు. అంటే మా అమ్మాయి ఇంకా చిన్న అమ్మాయి కదా, అప్పుడే ఏంటి దానికి పెళ్ళి అంటే, అదేంటి చిన్న అమ్మాయినా పెద్ద మనిషి అయింది కదా, చేసి పడేసే అంటాడు. కానీ ఈ గాంధీ ఈ తన దివాకర్ గారి కూతురికి అసలు పెళ్ళినే ఇష్టం ఉండదు. ఆమె చాలా చిన్న పిల్ల. అయితే పెళ్లి చేయాలని ఫిక్స్ అయిపోయినప్పుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎలాగైనా సరే తప్పించుకోవాలని చెప్పేసి సెలూన్ షాప్కి వెళ్ళి మొత్తం గుండు గీచుకుంటుంది. ఇక్కడే డైరెక్టర్ గారు మంచి ట్విస్ట్ను అందించారు. ఎందుకంటే గాంధీవాదంతో, ఈ అమ్మాయి పేరు గాంధీ, తర్వాత ఆ గాంధీవాదంతోనే అదే అడుగుజాడలు నడుస్తుంది కాబట్టి అక్కడ చాలా బాగా డైరెక్టర్ గారు సింక్ చేయడం జరిగింది. తర్వాత గుండు కొట్టించుకున్న తర్వాత ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆడదానికి జుట్టే అందాము, ఆ జుట్టే లేనప్పుడు మాకు మీ పిల్ల నచ్చలేదని వెళ్ళిపోతుంది. దీంతో వాళ్ళ నాన్న చాలా కోప్పడతాడు అసలు. అయితే ఇది ఇలా ఉండగా అందరూ ఇంకా పొలం అమ్మిన డబ్బులు అయిపోతూ ఉన్నాయి. మొత్తం అంతా పొలం అమ్మినప్పుడు డబ్బులు ఇస్తారు కదా, అవన్నీ ఖర్చు అయిపోతూ ఉంటాయి ఊరంతా. ఇది ఏం చేయాలా, ఇంకా డబ్బులు అయిపోతున్నాయి, అందరి దగ్గర ఏం లేవు, వీళ్ళేమో ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయలేదు. ఇది ఇలా ఉండగా ఎలాగైనా ఆ చెరుకు పట్టనంతా అమ్మి వాళ్ళ ఊరి జనాలందరూ పట్టణం వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళందరినీ తిరిగి రప్పించి ఆ చెరుకునంతా అమ్మి ఆ డబ్బులతో మళ్ళీ ఆ డబ్బులు ఆ కెమికల్ ఫ్యాక్టరీ కట్టడానికి వచ్చిన వాళ్ళకి తిరిగి ఇచ్చేసి వాళ్ళ పొలాల్ని వాళ్ళు తీసుకోవాలని ఈ అమ్మాయి, గాంధీ అనే అమ్మాయి చాలా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నంలో ఎలా అమ్మాలి అనే ప్రయత్నంలో తనకి తెలియకుండానే ఆ చెరుకు రసంతో బెల్లం తయారు చేయడం నేర్చుకుంటుంది. ఇలా ఉండగా అందరి ఇళ్లలోకి వెళ్ళి అందరి చెరుకులు తీసుకొచ్చి బెల్లం తయారు చేసి తీసుకెళ్ళి అమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేది. అలాగా అందరూ ఈ అమ్మాయిని మంచి పేరు సంపాదించుకున్నావు, చాలా బాగా చేస్తున్నావు అని పొగడడం స్టార్ట్ చేస్తారు. దీంతో దివాకర్ గారు బాగా రియలైజ్ అయ్యి, అరే చాలా తప్పు చేశాను తన కూతురి పట్ల, అందుకేనేమో అందరూ చాలా బాగా అనుకుంటారు కాబట్టి 10 లోన్లలో ఆంతూ ఉంటాడు కాబట్టి వాళ్ళ నాన్న ఈ అమ్మాయికి గాంధీ అని పేరు పెట్టాడని అప్పుడు అర్థం చేసుకొని, ఓకే నువ్వు నచ్చినట్టు నువ్వు చేయమ్మా, ఏం పర్లేదు, మనం కూడా ఆ పొలాన్ని ఇచ్చేదే ఉండదు అని చాలా చేస్తారనమాట. అయితే తన స్నేహితులతో ఒకరోజు ఇంకా కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళు వచ్చి ఆ చెట్టును కొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ అమ్మాయి సత్యం అహింస అనే వాదంతో అందరినీ పోగు చేసి, పిల్లల్ని పోగు చేసి అతను ఊర్లోకి అడుగు పెట్టకుండా అక్కడే కూర్చుండిపోతుంది. అయినా కూడా వాళ్ళు పొలాలు అమ్మేసినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఆ పిల్లలందరినీ అక్కడి నుంచి లేపి ఇంకా రామచంద్ర గారి అంటే అదే గాంధీ చెట్టు దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అక్కడ ఆ చెట్టును తొలగించడానికి నరకమని చెప్తాడు చెట్టును. అయితే నరుకుతున్నప్పుడు ఆ చెట్టులోంచి రక్తం రావడం ప్రారంభిస్తుంది. అంటే అప్పుడే చెప్పారు కదా రామచంద్ర గారు, నా ప్రాణం ఈ చెట్టులోనే ఉంది, అందుకే ఈ చెట్టును నరకకూడదు అని అన్నాడు కాబట్టి, నా ప్రాణం ఆ చెట్టులోనే ఉంది అంటాడు కాబట్టి ఆయన నిజంగానే అక్కడ ఉన్నాడో ఏమో తెలియదు, కానీ ఆ చెట్టును నరకడం స్టార్ట్ చేసినప్పుడే ఆ చెట్టు నుంచి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. బ్లడ్ రావడం కారణంగా ఈ చెట్టు మేము నరకమని పక్కకి వెళ్ళిపోయినప్పుడు ఈ సతీష్ అనే వ్యక్తి నేను నరుకుతానని గొడ్లు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఈ గ్రామస్తులందరూ నిజంగా ఇందులో దేవుడు ఉన్నట్టున్నాడు, దేవుడో దయమో, ఒక చెట్టు నరికినప్పుడు రక్తం వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవత అయి ఉంటాడని చెప్పేసి పూజారి వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి ఆ చెట్టుకు అందరితో రాపిస్తాడు. ఆ చెట్టుకు దెబ్బ తగిలిన చోట మొత్తం రాపిస్తాడు. అయితే నేను ఖచ్చితంగా ఇది చెట్టు కొట్టాల్సిందే, నేను పొలం కొన్నాను, ఇక్కడ రోడ్డు ఖచ్చితంగా వేయాలి, కెమికల్ ఫ్యాక్టరీకి ఖచ్చితంగా వేయాల్సిందే అనే ఉద్దేశంతో ఈయన సతీష్ అనే వ్యక్తి గొడ్లు తీసుకొని నరకడానికి వెళ్తాడు. గ్రామస్తులంతా అడ్డుపడి దండాలు పెట్టి ఆయన కొట్నీకి వెళ్తుంటాడు. కొట్నీకి వెళ్తున్నప్పుడు కూడా ఈ గాంధీ, ఈ అమ్మాయి వద్దు కొట్టకూడదు, మనం సత్యం అహింస ఈ 2 మార్గాలతోనే ఆయన్ని వెళ్ళగొట్టాలి అని చెప్పేసి చాలా చక్కగా అందరికీ దండం పెట్టి అందరినీ వెనక్కి పంపించేసి నువ్వు వెళ్ళిపోండి అని చెప్పి, పాపం ఆ సతీష్ గారు కూడా ఆ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి చాలా మంచి వ్యక్తిలా ఉంది, గాంధీవాదం ఈ అమ్మాయికి ప్రతి అణువులోనూ ఉందని చెప్పేసి ఆయన కూడా దండం పెట్టి మరి వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత చాలా సంతోషిస్తారు. వీళ్ళందరూ సంతోషించి ఎవరు పొలాలు వాళ్ళు చక్కగా ఉంటారు. ఇందులో మంచి మెసేజ్ ఏంటంటే సత్యం అహింస ఈ రెండు ఒక మనిషిలో ఉంటే ఏదైనా చేయగలడు, ఏదైనా సాధించగలడు అనే మంచి కాన్సెప్ట్తో దీని డైరెక్టర్ గారు పద్మావతి మల్లాడి గారు చాలా చక్కగా తెరకెక్కించడం జరిగింది. అయితే ఇందులో కొన్ని మైనస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఎడిటింగ్
చూసుకోవాల్సిన విషయం ఉంది. తర్వాత ఇంకొంచెం స్టోరీ లెంత్ కొన్ని సీన్లు అక్కడక్కడ యాడ్ చేసి ఉంటే బాగుండేది. మొత్తానికి ఓవరాల్గా అయితే గాంధీ తాత చెట్టు మంచి మెసేజ్ సినిమా. ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఖచ్చితంగా చూడవలసిన సినిమా గాంధీ తాత చెట్టు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు మీ ఇంట్లో పిల్లలకి కనీసం ఒక్కసారైనా ఈ సినిమా ఖచ్చితంగా చూపించండి. మనకు స్వాతంత్రం ఏ విధంగా వచ్చింది, గాంధీ గారు ఎలా మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టాడు అని ఖచ్చితంగా ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. అరే గాంధీ గారు అంటే ఇప్పుడున్న పిల్లలు చాలా కొంతమంది నేను అక్కడక్కడ చూస్తుంటాను, గాంధీ గారిని హేళన చేయడం మాట్లాడడం అట్లా చూస్తుంటాను. అది చాలా తప్పు. ఎట్లయినా కూడా ఎంతైనా గాంధీ గారు మనకు స్వతంత్రం తెచ్చిపెట్టిన గొప్ప మహానుభావుడు. ఆయన సందేశంతోనే ఈ సినిమా మంచిగా తెరకెక్కించారు. ఇందులో మ్యూజిక్ విషయానికి వస్తే ఆ చిన్న వ్యక్తి అనమాట, 23 ఏళ్ళ 24 ఏళ్ళ కుర్రాడు, షార్ట్ ఫిలింకి మ్యూజిక్ కొట్టే అతను అనమాట. చాలా చక్కగా కొట్టాడు. అంత సినిమా ఓవరాల్గా అయితే బాగుంది. అదే అక్కడక్కడ కొన్ని సీన్లు యాడ్ అయితే బాగుండేది. మొత్తం ఇది 1:50 రన్నింగ్ టైం అనమాట. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ఈ సినిమా చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.